అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. కొత్తగా కృష్ణ వాయిస్తో పాటు కృష్ణదీప్తి వ్లాగ్స్ అని ఛానల్ స్టార్ట్ చేశానండి. లింక్స్ కిందిస్తున్నాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇకపోతే కథలోనికి వెళ్దాం. కరోనా రోజులు కావడంతో ద్వారపూడి దగ్గర రైల్వే స్టేషన్ అంతా చాలా ఖాళీగా ఉంది. రాత్రి సమయం 9 అవుతోంది. బస్తానన్న విష్ణుజాడ కనిపించటం లేదు. పక్కనే ఉన్న పోకిరి వాళ్ళ మాటలు వింటూ ఉంటే భయంగా కూడా ఉంది. నిమిషం ఒక యుగంలా భారంగా గడుస్తోంది. ప్రతి క్షణం బితుకుమని గడుపుతున్నట్టుగా ఉంది. కళ్ళల్లో నిండుతున్న నీళ్లు, ఆకలి వేస్తూ పొట్టలో తిరుగుతున్న పేగులు, భయంతో కొట్టుకుంటూ ఉన్న గుండెలు. విష్ణు 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 అని పదే పదే మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకుంది అమూల్య. ఇంతకీ ఎవరి విష్ణు అనుకుంటున్నారా? సాక్షాత్ మన అమూల్య భర్త. 4 రోజుల ముందు జరిగిన పెళ్లికి సాక్ష్యంగా 2 ముళ్ళు వేసి వదిలేసిన తాళితో, భయంతో కంపిస్తున్న శరీరంతో 3 గంటల నుంచి అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఇక కథలోనికి వెళితే, రామాపురం, సీతాపురం 2 ఊళ్ళను విడదీస్తూ గుడి. ఆ గుడికి ఉన్నటువంటి 4 ద్వారాలలో 2 ద్వారాలు ఒకటి రామాపురానికి, ఒకటి సీతాపురానికి మార్గంగా ఉండేది. కాలక్రమేణా నడకదారి చిన్న మట్టి రోడ్డు అయింది. ఆ చిన్న మట్టి రోడ్డు ఈ రోజు హైవేగా మారిపోయింది. రామాపురం సర్పంచ్ గారు సాంబశివ శర్మ గారు, సీతాపురం సర్పంచ్ గారు కృష్ణశాస్త్రి గారు. సర్పంచ్ శివశర్మ గారికి అమ్మాయి అమూల్య, అబ్బాయి అక్షయ్. ఇక సీతాపురం సర్పంచ్ కృష్ణశాస్త్రి అబ్బాయి విష్ణు, అమ్మాయి చిన్మయి. శివశర్మ గారు, కృష్ణశాస్త్రి గారు తమ తమ ప్రాంతాలలో ఉన్న ప్రాధాన్యతల కోసమని తమ పిల్లలైనటువంటి అమూల్య, విష్ణుల పెళ్లిని తలపెట్టి సీతారాముల గుడి వద్ద పెళ్లి వేదికగా నిర్ణయించి నిశ్చయ తాంబూలాలను తీసుకున్నారు. అందరి అంగీకారంతో పెళ్లి జరుగుతూ ఉండగా కృష్ణ గారి ఫోన్ కి వచ్చినటువంటి ఒక వీడియో కారణంగా అమూల్య వ్యక్తిత్వం మంచిది కాదని కృష్ణ గారు అప్పటికప్పుడు విష్ణుని తీసుకుని వెళ్లిపోయారు. విష్ణు అమూల్య మెడలో 2వ తాళిబొట్టును 2 ముళ్ళు వేసి 3వ ముడి వేస్తూ ఉండగా కృష్ణ గారు విష్ణుని బలవంతంగా తీసుకుని వెళ్లిపోయారు. ఇరుపక్షాల మధ్యలో పెద్ద గొడవ. ఊరి అంతటికీ కూడా అది మరింత పెద్ద గొడవగా దాపరించింది. 2 ఊళ్ళ మధ్యలో ఒక ఊరు నుంచి మరో ఊరికి రాలేనంతగా సరిహద్దులు వేసుకుని ఉండిపోయారు. కరోనా సందర్భంగా ఊరికి మధ్యలో వైరస్ రాకుండా, సరిహద్దులు ఎవరు దాటకుండా ఫెన్సింగ్ వేసిన మాట మన అందరికీ విదితమే కదా. కళ్ళు మూసుకుని అలాగే కూర్చోవటంతో మత్తుగా పక్కకు వాలిపోయిన అమూల్య బంటి మీద చెయ్యి పడిన అలికిడికి హఠాత్తుగా మేలుకొని చూస్తోంది. ఎర్రటి కళ్ళతోటి జుట్టు రేకి కకృతిగా మీదకి పడిపోతూ ఎదురుగా కనిపించింది ఒక మగాకారం. భయంగా అరుస్తూ కెవ్వుమని గోల పెడుతూ అతనిని ఒక్కసారిగా తోసి దూరంగా జరపాలని ప్రయత్నిస్తున్న అమూల్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్షయ్. చుట్టూగా ఉన్నటువంటి 10 మంది గుమిగుడి అక్షయ్ మీద పడి అమూల్యను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరు అమూల్య చీరను పట్టుకుని లాగుతూ ఉండగా వెనక్కి పరిగెడుతున్న అమూల్య ఎదురుగా వచ్చిన విష్ణుని చూసి ఆగిపోయింది. చిరిగిన అమూల్య చీర వాళ్ల చేతుల్లో ఉండడం చూసిన విష్ణు ఒళ్ళు తెలియనంత కోపంతో వాళ్ల మీదకు దూకి అటాక్ చేశాడు. వాళ్ళు తాగిన మత్తులో ఉన్న ఇలాంటి పనులు అలవాటు ఉన్నవారు కావడంతో వాళ్లను ఎదిరించడం చాలా కష్టంగా అనిపిస్తోంది. కానీ అమూల్య కళ్ళల్లో నీళ్లు అతనికి చెప్పలేని బాధ నుంచి వచ్చినటువంటి కోపాన్ని రగిలిస్తున్నాయి. ఎవరిని ఎలా తంతున్నాడో తెలియకుండా తుక్కుగా చితక్కొడుతున్నారు అక్షయ్, విష్ణు. తప్పించుకున్న వారు తప్పించుకోగా మిగిలిన వారిని వదిలేసి తను టీషర్ట్ తీసేసి అమూల్యకు తొడిగాడు విష్ణు. అదే చాలు అన్నట్టుగా మహాభాగ్యం అనుకుంటూ విష్ణుని కౌగులించుకుంది అమూల్య. ఏంటక్క అలా చెప్పకుండా వచ్చేసా? ఇంత రాత్రి వేళ చదువుకునే అమ్మాయి కూడా బయటకు రాదు కదా, బుద్ధి లేదా?
ఇంతకు మించి వేరే ఆలోచనలు ఏమీ రాలేదా నీకు అంటూ అరిచాడు అక్షయ్. అక్షయ్ ఆగు, చూడు ఎలా వణికిపోతుందో అని తన ఫోన్లో ఉన్నటువంటి వీడియోని అక్షయ్కి చూపించాడు విష్ణు. నీ వల్ల అయితే ముందు వీడెవరో కనిపెట్టు. అమూల్య, భయపడకు. మా నాన్న తెచ్చాడని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. నేను చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్నాను. నాకు నువ్వేంటో తెలుసు. భయపడద్దు. ఒకసారి తప్పు జరిగింది, ఇంకోసారి జరగనివ్వను. ఏది ఏమైనా నువ్వే నా భార్యవి అని అమూల్యను గుండెలకు అదుముకుని కౌగులించుకున్నాడు. కళ్లల్లో నీళ్లతో విష్ణుని అతుక్కుపోయింది అమూల్య. అక్షయ్ అమూల్యను తీసుకుని శివశర్మ గారికి ఆ వీడియోని చూపించాడు. దానిలో అమూల్య ఇంకో అబ్బాయిని కౌగులించుకున్న వీడియో అది ఆల్రెడీ నెట్లో పోస్ట్ చేయడం కూడా అయిపోయింది. ఇది తెలిసిన శివశర్మ గారు కుప్పకూలిపోయారు. అక్షయ్ అమూల్యను వెంటబెట్టుకుని శివశర్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఒక పక్కన కరోనా, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆ కుర్రవాడు ఎవరో ఇంకా తెలియరాలేదు. బయట ప్రపంచాన్ని ఫేస్ చేయడం అమూల్య వల్ల కావటం లేదు. ఎవరు తనని మామూలుగా చూసినా వాళ్ల చూపులకు 1కి 10 అర్థాలు కల్పించుకుని బెదిరిపోతోంది. ఇక లాభం లేదనుకున్న అక్షయ్ విష్ణుకి ఫోన్ చేసి అమూల్య మనస్థితిని వివరించాడు. ఏం చేయాలో పాలుపోని విష్ణు అమూల్యకు తోడుగా తన చెల్లెలు చిన్మయిని పంపించాడు. ఇది ఇలా ఉండగా అక్షయ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ వీడియోను డిలీట్ చేయించాడు. శివశర్మ గారు కోలుకుంటున్న అమూల్య పరిస్థితి రాను రాను అధ్వానంగా తయారవుతోంది. చిన్మయి ఒక పక్కన కనిపెట్టుకుని ఉన్న అమూల్య ఇంటి వెనక బావిలో దూకేసింది. ఇది తెలిసిన విష్ణు ఇంకా అక్కడ నిలవలేకపోయాడు. ముందుగా అమూల్యను రక్షించుకున్నాడు. బెదిరిపోయిన అమూల్యని ఒళ్ళోకి తీసుకుని, నువ్వు నా భార్యవి అమూల్య, ఇక నీ కన్నుల్లో కన్నీరు వస్తే నేను చచ్చిపోయాను అని అర్థం అంటూ అమూల్య దగ్గరే ఉండిపోయాడు. కానీ ఇంటి నుంచి బయటకు రాని అమూల్య మీద ఎవరికింత కక్ష వస్తుంది? ఎవరింత తెగించారు? అక్షయ్ అతని పరిచయాలన్నీ ఉపయోగించి అమూల్య కేసుని ప్రత్యేకంగా చూసేలాగా ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. విష్ణు అమృత నిద్రపోయాక అక్షయ్ చిన్మయిని తీసుకుని, మీరు ఏమీ అనుకోకపోతే మీ ఇద్దరికి నేను మార్గం చెప్తాను. దీంతో అటు అమూల్య జీవితాన్ని చక్కదిద్దిన వారం అవుతాం. ప్రస్తుతానికి సమస్యను కొంచెం తీర్చిన వారం అవుతాం. సమస్య ముందుకు వచ్చింది కాబట్టి ఎవరు చేశారు అనే విషయం మీద మనకి కొంచెం లూప్ లైన్ కూడా దొరకవచ్చు అని చెప్పాడు విష్ణు. మీ ఇద్దరికి పెళ్ళైనట్లయితే చిన్నది ఏమవుతుందో అనే భయంతో ప్రస్తుతానికి మా వాళ్ళు కొంచెం అమూల్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. నాకు అమూల్య విషయంలో కొంచెం టెన్షన్ తగ్గుతుంది. చిన్నది చిన్నదే, కానీ అక్షయ్ నీ చేతుల్లో ఉన్నప్పుడు దాని గురించి నాకు బెంగ ఉండదు. దయచేసి ఆలోచించండి. ప్రస్తుతానికి దీనికి మించిన పరిష్కారం నాకైతే ఏమీ కనబడటం లేదు అన్నాడు విష్ణు. అక్షయ్, చిన్మయి, రేపు మీకు పెళ్లి, నాకు కూడా అమూల్యతో మళ్లీ పెళ్లి. ఇవన్నీ తీరిపోయే లోపల అమూల్య నా కోసం ఉంటుందనే ధైర్యం మాత్రం నాకు లేదు. నేను ఆమెను కోల్పోవాలని అనుకోవటం లేదు. మా కోసం మీరిద్దరూ ఈ పెళ్లిని అంగీకరించాలి. పెళ్లికి కావలసినవన్నీ నేను ఆల్రెడీ అరేంజ్ చేయడానికి మొదలుపెట్టాను. మీరు మాత్రం ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి, అది చాలు అన్నాడు విష్ణు. సడన్ గా విష్ణు అలా అనేటప్పటికీ భయపడుతున్న చిన్మయి అక్షయ్ వైపు బెదిరిపుగా చూసింది. అప్పటిదాకా ధైర్యంగా ఉన్న చిన్మయి కళ్ళు అక్షయ్ని చూసి సిగ్గుగా వాలిపోయాయి. రేపు మధ్యాహ్నం 3ంటికి ఎలా అయినా సరే సీతారామస్వామి గుళ్ళో ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. మీరు అక్కడ ఉండేలాగా ఉండండి అని చెప్పి బయలుదేరిపోయారు చిన్మయి, విష్ణు. భయంతో కంగారుగా ఉన్న చిన్మయి మొహాన్ని చూశాడు అక్షయ్. ఎటువంటి ఆశలు ఇటువంటి పరిస్థితుల్లో ఎలా వస్తాయో. ఉదయం దాకా అమూల్యని కనిపెట్టుకుని చూస్తూ ఉన్న అక్షయ్ ప్లాన్ ప్రకారం తోటలో నుంచి ఊరి సరిహద్దు దాటుతున్న చిన్మయిని చూసి బండి స్టార్ట్ చేశాడు. 18 ఏళ్ల పిల్ల, సుకుమారంగా పెరిగిన అమ్మాయి, నా అక్క కోసమని పెళ్లి కూతురుగా తయారయ్యి ఇంటి నుంచి వాళ్లకు ఇష్టం లేని పెళ్లి కోసమని తప్పించుకుని ఒంటరిగా వచ్చింది. ఏమి రుణాన్ని తీర్చుకోవాలి అనుకున్నాడు ఆ క్షణంలో. తనని చూస్తూ ఆలోచిస్తున్న అక్షయ్ని చూసి పెళ్లి అనగానే సిగ్గు లేకుండా వచ్చేసాను అని అనుకుంటున్నాడేమో. అన్నయ్య పెళ్లిలో చూశాను, బరి తెగించాను అనుకుంటారేమో అని అనుకోగానే కళ్ళ వెంట నీరు కారిందామెకు.
చిన్మయి కళ్ళల్లో నీళ్లు చూడగానే ఎందుకలా బాధపడుతున్నావు? ఎవరినైనా ప్రేమించావా? అడిగాడు అక్షయ్. లేదు. మీరు ఎవరినైనా ప్రేమించారా? అడిగింది చిన్మయి. లేదు చిన్న, మీ కళ్ళల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు అడిగాడు అక్షయ్. చిన్న ఎవరు అన్నట్టుగా అడిగింది వెంటనే చిన్మయి. నువ్వే. ఇక మీద చిన్నైనా నా పాలిట వరమైనా దెయ్యానుమైనా నువ్వే అన్నాడు అక్షయ్. మిమ్మల్ని చూసేదాకా ధైర్యంగానే ఉన్నాను. మిమ్మల్ని చూశాకనే నన్ను ఎలా అర్థం చేసుకుంటారో అని భయం వేసింది. వదిన కోసం మా అన్న కోసం వచ్చానండి. మీకు ఇష్టం లేకపోతే వేరే ఆలోచన ఏమైనా చెయ్యొచ్చు అంది తల వంచుకుని చిన్మయి. లేదు చిన్మయి, అన్నీ అనుకున్నట్టు జరిగిపోతే ఈ పాటికి కొత్తగా పెళ్లి అయిన మీ అన్నయ్య వదిన గదిలో ఉండి సరదాలు తీర్చుకుంటూ ఉండేవారు. నిన్ను నేను ఏడిపిస్తూ గిల్లి కజ్జాలు ఆడుకునేవాళ్ళం. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. నీతో ఎలా చెప్పాలో తెలియటం లేదు నాకు. కానీ జీవితాంతం నువ్వు చేసిన సహాయానికి రుణపడి ఉంటాను. ఇంత పెద్ద విషయమైనా అక్కకు తోడుగా ఉన్న బావగారిని, ఆయన వెంట ఉన్న నిన్ను దేవుళ్లే పంపించుకుంటారు అన్నాడు అక్షయ్ సజల నయనాలతో. ప్రస్తుతానికి నన్ను గుడికి తీసుకుని వెళ్లి నా మెడలో తాళి కడితే ఆ రుణాలు ఎలా తీర్చుకోవాలో మా అన్నయ్య తర్వాత చెప్తాడు అంది చిన్మయి. సిగ్గుపడుతున్న చిన్మయిని చూసి సరే మేడం పద పెళ్లి చేసుకుందాం అని బైక్ స్టార్ట్ చేశాడు. ఇటు అమూల్య విష్ణు కూడా గుడికి చేరుకున్నారు. వీరి పెళ్లి సిటీ కేబుల్లో లైవ్ లో వచ్చేలాగా ఏర్పాటు చేశారు. విష్ణు అమూల్యకు విష్ణు ఫ్రెండ్ కన్యాదానం చేయగా చిన్మయిని విష్ణు అమూల్యలు కన్యాదానం చేశారు. ఎవరూ లేకుండా, ఏ అంతరాయమూ లేకుండా వాళ్ళ పెళ్లి అయిపోవడం కోసమని విష్ణు వాళ్ళ తోటలోనే గప్చుప్గా పెళ్లి తంతు పూర్తి చేశారు. ఆ పెళ్లి ఆపడం కోసమని కృష్ణశాస్త్రి గారు, విలన్ పార్టీ వాళ్ళు ఊరు వాడ అంతా ఏకం అయ్యేలాగా తిరుగుతూ ఉన్నారు. పెళ్లి ముగించుకుని కొత్త జంట కృష్ణగారి ఇంటికి బయలుదేరి వెళ్లారు. అప్పుడు ఎదురైంది మన విలన్ బ్యాచ్ కొత్త జంట వాహనానికి. అంతే, వెంటనే ఆకలితో ఉన్న సింహాల్లాగా విష్ణు అక్షయ్ జంటల మీదకు దూకారు. విష్ణు అక్షయ్ కష్టపడ్డా వారిని ఎదిరించడానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది. కృష్ణశాస్త్రి గారి వాహనం ఆయన అనుచరులతోటి బయలుదేరి వచ్చింది. ఈ లోపల మన విలన్ విష్ణుని చంపడానికి వెనక నుంచి పొడవబోయాడు. అది గ్రహించిన అమూల్య ఆ కత్తికి అడ్డం వెళ్ళింది. అమూల్య చెయ్యి దగ్గర కత్తి దిగి రక్తం వస్తూ ఉంది. అది చూసిన అక్షయ్ విష్ణువులు విలన్ పార్టీ మీద దాడి చేసి వాళ్లను కృష్ణశాస్త్రి అనుచరుల సాయంతో పోలీసులకు అప్పగించారు. చూసారా నాన్న, నా కోసమని అమూల్య ప్రాణాలకు తెగించింది. ఆమె కోసం నేను మిమ్మల్ని ఎదిరించకపోతే ఎలా? నా అమూల్యని తీసుకుని నేను వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను. తప్పు అనుకుంటే క్షమించండి. తాము ప్రేమించిన అమ్మాయి కోసం తల్లిదండ్రిని వదిలిపెట్టిన అబ్బాయిలు ఎంతమందో, మరి నా కోసం ప్రాణాలకు తెగించిన అమూల్యని నేను వదలటం జరిగే విషయం కాదు కదా. అన్నట్టు అక్షయ్కి చిన్మయికి కూడా పెళ్లి జరిగింది. కాదు, నేనే చేశాను. ఇంకా మేమంతా కలిసి వెళ్తున్నాం అని బయలుదేరుతున్న ఆ కొత్త జంటలను చూసి, రే విష్ణు, నేను ముందు ఒక ఊరికి సర్పంచునిరా. తండ్రిగా నా కోడలి కోసమని ఎలా ఆలోచిస్తాను, సర్పంచ్గా నా ఊరి కోసం అంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తాను. ఒక ఆడకూతురికి అన్యాయం చేసే వెధవ కాదురా మీ నాన్న. తప్పు చేసిన వాడు దొరికిపోయాడు. నిప్పుల్లో దొరికిన సీతమ్మ వారిలాగా నా కోడలు నిజాయితీ నిరూపించుకుంది. అయితే నా కొడుకు రాముడిలా భార్యను అనుమానించలేదు. తన భార్య నిజాయితీ తనే నిరూపించుకున్నాడు. ఆమె మీద నమ్మకాన్ని ఉంచాడు. నిన్ను నేను అభినందిస్తున్నానురా. ముందు శివశర్మ గారిని కలిసి జరిగిన విషయాలు తెలియజేసి తర్వాత మన ఇంటికి వెళ్దాం అని కొత్త జంటను తీసుకుని హాస్పిటల్కు బయలుదేరారు కృష్ణశాస్త్రి గారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం కొత్త కొత్త సౌకర్యాలకి చాలా అప్డేట్ అయిపోయాం. మన కథలో అమూల్యకు జరిగిన విషయం ప్రతి వీధిలోనూ ఒక ఆడపిల్లకు జరుగుతూనే ఉంది. అమూల్యకు అక్షయ్ విష్ణు తోడు ఉన్నట్టుగా ఆ ఆడపిల్లలకు తోడుగా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఒక్కో సందర్భాల్లో ఉండకపోవచ్చు. తన కుటుంబాన్ని, సమాజాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కొంటూ ఉండవచ్చు. సాటి ఆడదాన్ని చేరదీయడానికి ఆమె పడే దుఃఖాన్ని అర్థం చేసుకున్నా వేరొక స్త్రీ ఆమెకు ఏ విధంగా సహాయం చేయలేకపోవచ్చు. అలా పోరాడి గెలిచిన స్త్రీలకు ఈ కథ అంకితం. వస్తువుని వాడుకుందాం, మనిషిని ప్రేమిద్దాం.
సాటి వరకు మనకి ఇవ్వాలి అనుకునేటటువంటి గౌరవాన్ని, ఇష్టాన్ని, నమ్మకాన్ని మనమే ముందుగా వాడికి ఇద్దాం. విష్ణు లాంటి భర్తను ఆదర్శంగా తీసుకోవాలని, యువత సరైన దారిలో ప్రపంచాన్ని ఎదిరించాలి అని, నిజాన్ని నీకు తేల్చాలని ఆశిస్తూ మీ కృష్ణదీప్తి. మరొక కొత్త కథనంతో మీ ముందుకు వస్తానండి. నమస్కారం.